హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన డాక్టర్ జి మిత్రా సామాజిక విప్లవశీలి అనేటువంటి జీవిత విశేషాల పరిచయ రచన అనిశెట్టి సాయి కుమార్ చేయగా, మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. డాక్టర్ జి మిత్రా సామాజిక విప్లవశీలి. ఇక వినండి. డాక్టర్ గురుకుల మిత్రా జీవితాంతం కుటుంబానికంటే ప్రజానీకాని కోసమే పాటుపడ్డాడు. ఆకలి, కన్నీళ్లు, దోపిడీ, వివక్ష లేని సమాజం కోసం కలలుగని ఆ కలల్ని సాకారం చేసుకునేందుకు భిన్న మార్గాల్లో ప్రయాణించాడు. సామాజిక మార్పు కోసం జరిపే కృషిలో ఆయన ఏ రకమైన ఛాదస్థాలకు పోకుండా నిరంతరం మారుతున్న స్థితిగతులకు అనుగుణంగా సిద్ధాంతాలకు, ఆచరణకు పదును పెట్టుకుంటూ సహచరులతో నిరంతరం చర్చిస్తూ రాజకీయంగా కృషి చేశాడు. విద్యార్థి దశలో ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి విభాగంలో చురుకుగా ఉండేవాడు. అనంతర కాలంలో పీపుల్స్ వార్ పార్టీ నాయకులైన కొండపల్లి సీతారామయ్య, కేజీ సత్యమూర్తి అదే శివసాగర్, కోనూరి నారయ్య, రామారావు అటువంటి వారెందరో ఆయన సహాధ్యాయులు. ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నాడు. నిజాం ప్రభుత్వం ఆయన్ని బంధించడానికి ఉత్తర్వులు జారీ చేసినప్పుడు అజ్ఞాతవాసం గడిపాడు. పార్టీ చీలినప్పుడు మార్క్సిస్ట్ పార్టీలోనూ ఆ తర్వాత నక్సలైట్ పార్టీలోనూ చేరాడు. భారత చైనా మిత్రమండలి, పౌర హక్కుల ఉద్యమాల్లోనూ పాల్గొన్నాడు. పార్టీ ఆదేశాలను అనుసరించి కలకత్తా హోమియో కళాశాలలో హోమియోపతి వైద్య విద్య అభ్యసించాడు. నక్సలైట్ పార్టీలో పనిచేస్తుండగానే పార్టీ పనులపై 1976లో చైనా వెళ్ళాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ సూచన మేరకు ఉద్యమకారులకు వైద్యం అందించడంలో సహాయపడే యాక్యుపంక్చర్ విద్యను అభ్యసించాడు. ఆయన సాంప్రదాయిక ఇన్ యాంగ్ అంటే ప్రకృతి పురుషుడు, ఆ ఇన్ యాంగ్ పద్ధతుల్లో జరుగుతున్న యాక్యుపంక్చర్ వైద్య విధానంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాడు. శరీర నిర్మాణ శాస్త్రంపై ఆధారపడి ప్రయోగాత్మకంగా రోగులపై పరిశోధన జరిపి యాక్యుపంక్చర్ వైద్య విధానాన్ని శాస్త్రీయ పునాదులపై తిరగరాసి దానికి మోడర్న్ యాక్యుపంక్చర్గా నామకరణం చేశాడు. ఆయన చైనా నుంచి వస్తూ చైనా విప్లవాన్ని గురించిన కథలు ఉన్న కొన్ని చలనచిత్రాల పెట్టెలను ఆంధ్రప్రదేశ్కు తీసుకువచ్చాడు. ఇంద్రవెల్లి బాధితుల సహాయార్థంతో సహా నాటి విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలు అనేక బెనిఫిట్ షోల కోసం ఈ చిత్రాలను వాడుకోవటం జరిగింది. చైనా నుంచి తిరిగి రాగానే మోడర్న్ యాక్యుపంక్చర్ వైద్యాన్ని ప్రజలకు అందించడం కోసం ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని అనేక చోట్ల, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యాక్యుపంక్చర్ శిబిరాలు నడిపారు. చాలా కొద్దిమంది వైద్యులు, సహాయక వైద్య సిబ్బంది మాత్రమే కాక ఆసక్తి ఉన్న ఇతర యువతకు అవసరమైన మేరకు శరీర నిర్మాణ శాస్త్రాన్ని, శరీర ధర్మశాస్త్రాన్ని బోధించి శిక్షణ ఇవ్వడం ద్వారా వారి సేవల్ని కూడా ఉపయోగించుకొని వైద్య శిబిరాలకు వచ్చిన వేలాది రోగులకు వైద్యం అందించడం జరిగింది. కొన్ని దీర్ఘకాలిక రోగాలకు మంచి గుణం కనపడటంతో జనం ఎక్కువ సంఖ్యలో వచ్చేవారు. చికిత్సకై వచ్చే రోగుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిందంటే ఆ వైద్యానికి ఎంతటి జనాదరణ లభించినది అర్థమవుతుంది. అనంతరం వీరిలో ప్రతిభ చూపిన యువతకు హైదరాబాద్ బొగ్గులకుంటలోని సారస్వత పరిషత్ హాల్లో ఎవరి దగ్గర ఒక పైసా కూడా తీసుకోకుండా సొంత ఖర్చుతో 1 నెల రోజుల పాటు యాక్యుపంక్చర్పై శాస్త్రీయ శిక్షణ ఇచ్చి వారికి పరీక్షలు నిర్వహించి
ఉత్తీర్ణులైన వారికి ధృవపత్రాలు అందజేశారు. నిజామాబాద్ నుంచి సాయినాథ్, తిరుపతి నుంచి బాలాజీ, మెదక్ జిల్లా నుంచి పామయ్య గారి కుమార్, గుంటూరు నుంచి డాక్టర్ గమనం, లక్ష్మి, శ్రీకాకుళం నుంచి ఎర్రన్న, పల్నాడు నుంచి నావల్ కుమార్, నెల్లూరు నుంచి పంది వెంకయ్య తదితర యువతలు ఎందరో ఇక్కడ శిక్షణ పొందారు. ప్రజల కోసం పనిచేసేవారు ఒకరిని ఆశించే పని లేకుండా జీవికను కొనసాగిస్తూ ఉద్యమం కోసం పనిచేయాలి అనేది ఆయన ఆకాంక్ష. అందుకు అనుగుణంగా వారిని యాక్యుపంక్చర్ వైద్యులుగా తయారు చేశాడు. ఆనాటికి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం ఇంకా ఊపందుకోలేదు. ఈ దశలో ఆయన సమసంఘం పేరిట కొత్త ఆలోచనకు పునాది వేశాడు. బాపట్ల జిల్లా యాజిలి గ్రామంలో నావల్ కుమార్ రోగులకు వైద్యం అందిస్తూ సమసంఘానికి కార్యకర్తగా ఉండేవాడు. అనేక మంది ఉద్యమంలో పనిచేస్తున్నవారు, సామాజిక కార్యకర్తలతో సహా ఈ విషయమై 1980 యాజలి గ్రామంలో చర్చలు జరిగాయి. మిత్రా గారి భావాలు నచ్చడంతో విప్లవ సోషలిస్టు భావాలు కలిగిన అంబటి నరసింహారావు అన్ని రకాలుగా తన మద్దతు అందించాడు. లండన్లో చదివేటప్పుడు అక్కడి కమ్యూనిస్టు పార్టీలో విప్లవ సిద్ధాంతాల్ని ప్రవేశపెట్టి బహిష్కరణకు గురైన ఆయన ఇక్కడ వయోజన విద్యాశాఖ అధికారిగా పనిచేస్తూ కార్యకర్తల్ని చైతన్యవంతం చేసేవాడు. తనతో సంబంధమున్న వారినే కాక పల్నాడులోని దాచేపల్లి నుంచి కూడా కార్యకర్తల్ని సమీకరించాడు. మిత్రా ప్రవేశపెట్టిన ముసాయిదాపై చర్చ జరిగింది. సోషల్ సామ్రాజ్యవాదం, నిబగ్నత, నిబద్ధత అటువంటి కఠినమైన పదజాలం ఏమీ లేకుండా సరళమైన భాషలో సమసంఘం ఆశయాలు, కార్యాచరణ ముసాయిదా తయారైంది. ఈ ముసాయిదాలో జనాల్ని నిత్యం ఎడ్యుకేట్ చేస్తూ ప్రజల చైతన్య స్థాయి మేరకే ఉద్యమాలు చేయాలి అని, ఏ రకమైన సమాజం మనం కోరుతున్నామో అనే విషయంపై జనాల ఆకాంక్షలు పెంచే విధంగా వారికి స్పష్టంగా తెలియజేయాలని నిర్ణయించారు. అందుకోసం ధరల విధానం, విద్య, వైద్యం, గ్రామీణ పునర్నిర్మాణం, కుల నిర్మూలనకై తీసుకోవలసిన చర్యలు అటువంటి అంశాలపై వాటితో సహా ఏ వ్యవస్థ ఎట్లా ఉండాలో ఇందులో స్పష్టంగా వివరించారు. ఒక కుటుంబానికి ఒక జీవన సదుపాయం కలుగజేసే ఆర్థిక విధానం కావాలి. ఒక కుటుంబానికి ఒక వృత్తి లేదా వ్యాపారం మాత్రమే ఉండాలి. జనాభా దామాషా ప్రకారం అన్ని కులాలకు రిజర్వేషన్ సదుపాయం కల్పించాలి. ఇటువంటి అంశాలను ఎన్నింటినో ఇందులో పొందుపరిచారు. డాక్టర్ మిత్రా పని విధానాన్ని గురించి తెలియాలంటే ఈ సమావేశాల సందర్భంగా జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకోవాల్సింది. ఆ సమావేశానికి హాజరైన 50-60 మందిలో ఒకరిద్దరు తప్ప అంతా మాంసాహారులే. ఒకరోజు మధ్యాహ్నం భోజనానికి గుమగుమలాడే మాంసం కూర వడ్డించారు. అందరూ లొట్టలేసుకుంటూ భోజనం ముగించిన తర్వాత అది వేట మాంసం కాదు, దూడ మాంసం అని తెలిసి కొందరి ముఖాల్లో తేడా కనపడింది. ఆ విషయమై వివరిస్తూ ప్రజల్లో పనిచేసే వారి ఆహారపు అలవాట్లు ఎట్లా ఉండాలో చెబుతూ తిండి విషయంలో ఉండే భ్రమల్ని తొలగించారు. సమసంఘం నుంచి స్థానికంగానే కాకుండా అనేక ఇతర రాష్ట్రాల్లోని విప్లవ సంఘాలతో కూడా సంప్రదింపులు నిలుపుతూ సంబంధంతో ఉండేవారు. అదే క్రమంలో వినోద్ మిశ్రా తదితరులు ఢిల్లీలో ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ అనే ఐక్య ఉద్యమానికి విజయవాడకు చెందిన వాసిరెడ్డి కృష్ణారావు, అనంతర కాలంలో ఈయన జార్జ్ ఫెర్నాండెజ్ స్థాపించిన సమతా పార్టీ జాతీయ అధ్యక్షునిగా కూడా చేశాడు ఆ వాసిరెడ్డి కృష్ణారావు. అలాంటి వారి తదితరులతో కలిసి సమసంఘం తరఫున సాయి కుమార్ ఆధ్వర్యంలో, అంటే ఈ వ్యాసకర్త, ఆయన ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందాన్ని పంపారు. ఈ కృషి ఇలా కొనసాగుతుండగా మొత్తం కార్యకలాపాన్ని సమీక్షించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం మెదక్ జిల్లా లింగంపల్లి వద్ద దాదాపు 100 మంది కార్యకర్తలతో 1981 వేసవిలో ఒక వారం పాటు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అక్కడికి దగ్గరే ఉన్న తెల్లాపూర్ సర్పంచ్ కుమార్ గౌడ్ అన్ని ఏర్పాట్లకు బాధ్యత వహించాడు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ మలికీపురం నుంచి భూపతి నారాయణమూర్తి,
కేరళ రాష్ట్ర విప్లవ కమ్యూనిస్టు నాయకుడు వేణు, రాడికల్ విద్యార్థి సంఘ నాయకుడు జయకుమార్, గమనం, విజయవాడ నుంచి మాజీ నక్సలైట్ నాయకుడు కళ్యాణకృష్ణ, గూడూరుకు చెందిన కోవెన కోసూరి వెంకట నరసింహారావు, నెల్లూరు నుంచి ఇరగనబోయిన శ్రీనివాసరావు, మదనపల్లి నుంచి యమలా సుదర్శనం అటువంటి ఉద్దండులే కాక తమిళనాడు నుంచి ఒక ప్రతినిధి బృందం, అసలు పేర్లు ప్రకటించని కొందరు స్థానిక రాష్ట్రేతర నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశపు తరగతులు చర్చల్లో భాగంగా జాతుల పోరాటాలను గురించి వచ్చిన చర్చల్లో భాగంగా తెలుగు నేలపై జాతీయ ఉద్యమం కావాలనే చర్చ వచ్చింది. ఈ విషయమై భూపతి నారాయణమూర్తి మాట్లాడుతూ తెలుగు గడ్డపై ఉన్న అపార సంపద, గుజరాతీ మార్వాడి సేట్ల ఆధిపత్యం, దోపిడీ గురించి ఉత్తేజకరంగా ప్రసంగించారు. అనంతరం మిత్ర అధ్యక్షతన భూపతి నారాయణమూర్తి ప్రధాన కార్యదర్శిగా తెలుగు జాతి స్వయం నిర్ణయాధికార సాధన అనే దానికోసం తెలుగు జాతి విముక్తి సంఘం ఏర్పడింది. తెలుగు జాతి విముక్తి సంఘం తొలి మహాసభ 1982లో నెల్లూరు కళ్యాణ మండపంలో జరిగింది. అనేక మంది ముఖ్యులతో పాటు ప్రముఖ కవి నగ్గనముని కూడా నెల్లూరు సభలో ప్రసంగించాడు. అక్కడి ఏర్పాట్లన్నీ ఎరగనబోయిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగాయి. నెల్లూరు, కబాడీపేట, మూలాపేట, కావలి, గూడూరు తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు ఈ మహాసభకు హాజరయ్యారు. ఈ సభను భగ్నం చేయడానికి నెల్లూరు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చినా వారి ప్రయత్నాల్ని ఒమ్ము చేసి ఆ సభను విజయవంతంగా నిర్వహించారు. నెల్లూరు సభ అనంతరం రాజోల్లో భూపతి నారాయణమూర్తి అధ్యక్షతన బ్రహ్మాండమైన ఊరేగింపు, బహిరంగ సభ జరిగాయి. ఈ సభల్లో ప్రమీలా సిస్టర్స్ వారి జముకుల కథ ప్రదర్శనలు విశేషంగా జనాల్ని ఆకర్షించాయి. అనంతరం అనేక పట్టణాలలో తెలుగు జాతి విముక్తి సంఘం బహిరంగ సభలు నిర్వర్తించింది. తమిళనాడులో పెద్ద నాయకుడైనటువంటి నెడుమారన్ వంటి వారితో కలిసి ఒక భాషా జాతికి ఒక రాష్ట్రం, ప్రతి భాషా జాతికి స్వయం నిర్ణయాధికారం అనే నినాదంతో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో డాక్టర్ మిత్ర, ఎరగనబోయిన శ్రీనివాసులు పాల్గొన్నారు. తమిళనాడులోని తంజావూరులో తమిళ దేశీయ ఇయక్కం ఏర్పాటు చేసిన సభలో ఉద్వేగపూరిత ప్రసంగం చేసినందుకు అక్కడి ప్రభుత్వం ఈయన్ను అరెస్టు చేసి జైల్లో ఉంచింది మిత్రా గారిని. తమిళనాడు ప్రభుత్వం వీరిపై వేసిన కేసు తేలే వరకు ఆ రాష్ట్రంలోకి ప్రవేశించవద్దనే షరతుతో బెయిల్ మంజూరు చేసి రాష్ట్ర బహిష్కరణ శిక్ష విధించింది. ప్రజాస్వామ్యవాది అయిన మిత్రాను చిత్తూరు జిల్లాలో పీలేరు, కాళహస్తి పట్టణాల్లో జరిగిన బహిరంగ సభల అనంతరం ఆయనపై పీలేరు కుట్ర కేసు, కాళహస్తి కుట్ర కేసు బనాయించి 1984 నుంచి 1990 వరకు అనేకసార్లు జైలుకు పంపి వేధించారు. జాతిని నిర్వచిస్తూ అనాదిగా ఒకే గడ్డపై ఒకే భాషతో జీవన సంబంధాలు ఏర్పరచుకొని ఒక మానసిక అవగాహన, కట్టుబాట్లతో జీవించే ప్రజా సమూహాన్నే జాతి అని పిలవాలన్నాడు. ప్రపంచంలో తొలుతగా భాషకొక జాతి, జాతికొక దేశంగా అన్ని దేశాలు ఏర్పడ్డాయి. సామ్రాజ్యవాద దేశాల విస్తరణ కాంక్ష వల్ల ఈ ఏర్పాటు విచ్ఛిన్నమైంది. ప్రపంచంలో చాలా చోట్ల జాతుల అణచివేత సాగుతుంది. పాకిస్తాన్ ఉమ్మడి జాతుల ఇస్లాం రూపమని పైకి చెబుతున్నా అక్కడ పంజాబ్ దొరల నియంతృత్వం నడుస్తున్నది. కుర్దు జాతి నెత్తిన ఇరాక్, అరబ్ జాతి పెత్తనం నడుస్తుంది. టిబెట్ జాతిపై చైనా ఆగడాలు సాగుతూనే ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల జాతి విముక్తి పోరాటాలు సాగుతున్నాయి. ప్రధానమంత్రిగా ఎవరున్నా హిందీ వారి ఆధిపత్యమే భారత ఉపఖండమంతా వ్యాపించింది. సినిమా ప్రముఖుల నుంచి, కాంట్రాక్టర్ల నుంచి, అధిక ధరల నుంచి తెలుగు జాతి విముక్తి కావాలంటే భారత సామ్రాజ్యవాదం, అమెరికా సామ్రాజ్యవాదాల నుంచి తెలుగు జాతి ముందుగా బయటపడాలని పిలుపునిచ్చాడు మిత్రా గారు. కాశ్మీర్కు ఉన్నట్లే తెలుగు రాష్ట్రానికి కూడా 370 ఆర్టికల్ అధికరణం వర్తింపజేయాలని కోరాడు మిత్రా. ఇలా జరిగితే జనాభా రీత్యా, వనరుల రీత్యా ప్రపంచంలోని 14 అగ్రరాజ్యాలలో ఒకటిగా తెలుగు నేల కూడా విలసిల్లగలదని చెప్పాడు.
భారతదేశ సమైక్యతగా అంటే కేంద్రానికి అవసరమైన పరిమిత అధికారాలు మాత్రమే ఉండే విధంగా స్వతంత్ర జాతులు ఐచ్ఛికంగా ఉండే సమాఖ్య రూపమేనని చెప్పాడు మిత్ర. ఆర్టిస్ట్ మోహన్ బొమ్మలతో, కవి నగ్నముని విశ్లేషణలతో మిత్ర రచించిన తెలుగుస్థాన్ కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకం ఆవిష్కరణ సభలో నాటి భారత దినపత్రిక సంపాదకులు శ్రీరామచంద్రమూర్తి ప్రధాన వక్తగా, నగనముని, గుర్రంకొండ శ్రీకాంత్, అనిశెట్టి సాయి కుమార్ వక్తలుగా పాల్గొన్నారు. రాష్ట్రాల స్వయం నిర్ణయాధికారం కోసం తెలుగుస్థాన్ అనే మాసపత్రికను, బలహీన వర్గాలకు రాజ్యాధికారం అనే నినాదంతో ప్రజాధికారం అనే మాసపత్రికను స్థాపించారు. తేజ విసం తెలుగు జాతి విముక్తి సంఘం వాటి కార్యకలాపాలు ఒకవైపు సాగిస్తూనే ఆకురాతి మురళీకృష్ణ, పామయ్య గారి కుమార్, జానా నాగేశ్వరరావు, ఎరగనబోయిన శ్రీనివాసరావు, అంబటి నరసింహారావు, యమలా సుదర్శనం అటువంటి వారితో కలిసి బలహీన వర్గాలకు రాజకీయ అధికారం కావాలనే మరో ఉద్యమం లేవదీశాడు. ఇందుకై మిత్ర సంపాదకునిగా ఉన్న ప్రజాధికారం, తెలుగుస్థాన్ పత్రికలతో పాటు యమలా సుదర్శనం సంపాదకత్వంలో దళిత శంఖారావం అనే పత్రిక కూడా మొదలైంది. అనంతరం బలహీన వర్గాల పార్టీని ప్రారంభించారు. విద్యా ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లో సైతం వారి వారి జనాభా శాతాన్ని బట్టి మహిళలతో సహా రిజర్వేషన్లు కల్పించాలని తెలుగునాట తొలిసారి ప్రకటించాడు. దీనివల్ల 4-5% మించని ఆధిపత్య కులాల వారి ప్రాతినిధ్యం పరిమితమై రిజర్వేషన్ల స్వభావంలో మార్పు రావడమే కాకుండా రిజర్వేషన్ల ప్రాతిపదికన వైషమ్యాలకు తావులేని పరిష్కారం లభిస్తుందని చెప్పాడు. అనంతర కాలంలో విప్లవ రాజకీయాల నుంచి బయటకు వచ్చిన బిఎస్ రాములు, ఉషా, మారోజు వీరన్న అటువంటి వారు ఎందరో ఇదే నినాదాన్ని అందుకున్నారు. మిత్రా గారి బలహీన వర్గాల పార్టీలో భాగస్వామ్యం కావడానికి ఈ పార్టీలోని ఇతర కులాల నాయకులు తమ కులాలకు చెందిన వారిని అందరినీ ఏకం చేసి ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఆయా కుల సంఘ విభాగాలను ఏర్పాటు చేసేందుకు పిలుపు ఇచ్చాడు. అందులో భాగంగా తెలగ ఉపకులాలైన బలిజ, కాపు, ఒంటరి, తూర్పు చాళుక్య కాపు, హజారి, ఎల్లాపి, తూర్పు కాపు, మున్నూరు కాపు, సూర్య బలిజ, గాజుల బలిజ ఇటువంటి కులాల్ని ఏకం చేసేందుకు తెలగ మహాసభను స్థాపించాడు. వంగవీటి రంగా హత్యానంతరం విజయవాడలో జరిగిన కాపునాడు సభకు జంట నగరాల నుంచి వందలాది మందిని తరలించే కృషి చేశాడు. తెలగ మహాసభ తరపున నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రి డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ కీస్ హై స్కూల్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 1,00,000 మందితో బహిరంగ సభ జరిగింది. తర్వాత రవీంద్ర భారతిలో దాసరి నారాయణరావు ముఖ్య అతిథిగా మరో సభ జరిగింది. ఈ సభల స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా ముత్యాల శ్రీనివాసరావు, వంగవీటి చలపతిరావు, జానా నాగేశ్వరరావు తదితరులతో కలిసి పర్యటించారు. హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలగ ఉపకులాల వారిని ఐక్యం చేసి లకడికాపూల్ వద్ద నాగేశ్వరరావు గారి సాయిరాం ప్రింటింగ్ ప్రెస్ వద్ద ఒక అద్దె భవనంలో ఉమ్మడి వేదికను ఏర్పాటు చేశాడు. దీనికి కటారి అప్పారావు, మాధవరావు, సిద్ధయ్య నాయుడు, ఏనుగు శివాజీ వంటి సీనియర్లు నాయకత్వం వహించారు. తెలగ ఉపకులాల వారందరికీ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని పుట్టుస్వామి కమిషన్ ముందు విచారణ సాగిన ప్రతి చోట తన గళం వినిపించాడు మిత్ర. ఆయన గొప్ప తాత్విక దృక్పథం ఉన్నవాడు. వైద్యునిగా మిత్రా సేవలు గణనీయమైనవి. హోమియో వైద్య విధానంపై ఆయనకు మంచి పట్టు ఉండేది. చాలామంది హోమియో వైద్యుల్లాగా ఆయన ఎప్పుడూ తన వద్దకు వచ్చే రోగులకు ఏనాడు అలోపతి వైద్యం చేయలేదు. అవసరమైనప్పుడు అలోపతి వైద్యులను సంప్రదించమని తానే సలహా ఇచ్చేవాడు. చాలామంది మెడికల్ రిప్రజెంటేటివ్లు ఆయన వద్దకు వచ్చి తమ ఉత్పత్తుల శాంపిల్స్ ఉచితంగా ఇచ్చి కమిషన్ ఇస్తామనేవారు. కానీ ఆయన వాటిని నిర్ద్వందంగా తిరస్కరించేవాడు. ఎంతటి వారైనా ఆయన క్లినిక్ వద్దకు రావాల్సిందే, కానీ ఆయన ఎప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళేవాడు కాదు. ఒకసారి అక్కినే నాగేశ్వరరావు వారి శ్రీమతిని చూడ్డానికి రావాల్సిందిగా కోరుతూ కారుతో డ్రైవర్ను పంపాడు. దీన్ని తిరస్కరించి వైద్యం అవసరమైతే తన క్లినిక్ వద్దకే రావాలని మర్యాదగా చెప్పి పంపాడు. చాలామంది సెలబ్రిటీలు ఆయన వద్దకే వచ్చేవాళ్ళు. భారతదేశానికి
అప్పటి శాస్త్ర సాంకేతిక సలహాదారుగా ఉన్న డాక్టర్ అరుణాచలంతో మంచి స్నేహం ఉండేది. వీరిద్దరూ కలిసి అప్పటి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సంస్థకు సంచాలకులుగా ఉన్న డాక్టర్ భార్గవను కలవడానికి వెళ్ళినప్పుడు వారితో పాటు వెళ్ళిన అనిశెట్టి సాయి కుమార్ మధ్యవర్తిగా డాక్టర్ అరుణాచలం ఉండగా హోమియోను అశాస్త్రీయ వైద్య విధానంగా భావించి వ్యతిరేకించే భార్గవకు మిత్రాకు మధ్య జరిగిన సంభాషణ వినే అవకాశం ఆనాడు లభించింది. ఒక నిర్ణయానికి రాకపోయినా మిత్ర ఆయనతో చాలా ప్రతిభావంతంగా వాదించి హోమియోని సమర్థించిన తీరు చాలా గొప్పగా ఉంది. హోమియోలోనే కాకుండా ఆయుర్వేదం, పసరు వైద్యం, మూలికా మొక్కల పనితీరుపై ఆయనకు గొప్ప అవగాహన ఉండేది. ఎంతో సన్నిహితులకు మాత్రం ఆయన ఆ వైద్యాన్ని ఉపయోగించేవాడు. యాక్యుపంక్చర్ విధానంతో సహా ప్రతి వైద్యానికి ఉన్న పరిమితులపై ఆయనకి స్పష్టమైన అవగాహన ఉండేది. ఆయన వైద్యం కేంద్రంగా రోగి ఉండకూడదని, రోగి కేంద్రంగా వైద్య విధానం ఉండాలని చెప్పేవాడు. ఈ భావనను సాకారం చేయడానికి హైదరాబాదులో ట్రస్ట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మెడిసిన్ అనే ఒక సంస్థను దాన్ని స్థాపించి ప్రభుత్వ సహాయానికే అర్థించాడు. రోగికి ఏ విధానంలో స్వస్థత లభిస్తుందో ఆ వైద్య విధానాన్ని అవలంబించటం, అవసరమైతే ఒకేసారి భిన్న వైద్య విధానాలు ఉపయోగించి రోగికి నయం చేయటం ఈ విధానం ముఖ్యోద్దేశం. శరీర నిర్మాణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రాలని ఆక్యుపంక్చర్ వైద్య విధానానికి అనుగుణంగా చిత్రాలతో సహా రాశాడు. ఆ పుస్తకాల్లో కొన్ని ఇంకా ముద్రించాల్సి ఉంది. అవి మిత్రా గారి వద్ద యాక్యుపంక్చర్ కూడా నేర్చుకున్న చిత్తూరులోని డాక్టర్ బాలాజీ వద్ద ఉన్నట్లు తెలిసింది. మిత్రా గారు హేతువాద ఉద్యమకారుడు. మిత్రా ఒక్క రాజకీయ రంగంలో మాత్రమే పని చేయలేదు. చిన్నతనం నుంచి నాస్తిక హేతువాదాలను ప్రచారం చేయడంలో ఎంతో ముందుండేవాడు. అడవుల్లో చెంచు, కోయ, గోండు తదితర గిరిజనులతో మమేకమై తిరిగేవాడు. వారి వైద్య విధానాన్ని ఔపాసన పట్టాడు. యోగులు, సిద్ధులు వంటి వారితో కలిసి పంచమకారాల సాధన, యోగా సాధన చేశాడు. యోగాలో ఏ మాయా మంత్రము లేదని, అది శరీరంపై నియంత్రణ సాధించే అవకాశమున్న ఒక వ్యాయామం వంటిదేనని తేల్చి చెప్పాడు. ఆయన యోగా ద్వారా నేర్చుకున్న అభ్యాసంతో స్వయంగా చెవులు కదిపి చూపించేవాడు. యువకునిగా ఉండగా సత్యసాయి బాబా బండారం బయటపెట్టడానికి పుట్టపర్తిలో కొన్నాళ్లు గడిపి అక్కడ జరిగే మోసాలపై ఒక పుస్తకం రాశాడు. దేవుళ్ళారా మీ పేరేమిటి అనే శీర్షికతో నాస్తిక సామాజిక తత్వాలను కలగలిపి ఒక పుస్తకం రాశాడు. ఇంకా కొన్ని నాటికలు, కథానికలు సైతం రాశాడు. ఆయన మంగళగిరిలోని చార్వాకాశ్రమం రామకృష్ణ గారు నిర్వహించే అధ్యయన తరగతులకు హాజరై పాఠాలు చెప్పేవాడు. అంబటి నరసింహారావు గారు పల్నాడు, బాపట్ల ప్రాంతాల నుంచి కనీసం 25-30 మందికి తగ్గకుండా వయోజన విద్యా కార్యకర్తల్ని తాను సమాయత్తం చేసిన ఇతర యువతను అన్ని ఖర్చులు తానే భరించి ఈ సమావేశాలకు తరలించేవాడు. ఇందులో కొందరు యువతులు కూడా ఉండేవారు. వీరందరికీ మిత్రా గారు రాజకీయ శిక్షణ కూడా ఇచ్చేవాడు. తర్వాతి కాలంలో వీరిలో కొందరు యాక్యుపంక్చర్ వైద్యం కూడా నేర్చుకున్నారు. గోరా గారి ఆధ్వర్యంలో నడిచే నాస్తిక కేంద్రంతో కూడా మిత్రా గారికి సత్సంబంధాలు ఉండేవి. మిత్రా అధ్యక్షతన సూర్యాపాటకు చెందిన గాజువెల్లి నరసయ్య, చిరాకి చిర్రావూరు రామకృష్ణయ్య, సాయి కుమార్ తదితరులతో కలిసి తెలంగాణ నాస్తిక సంఘం రిజిస్టర్ చేశారు. కొన్ని దశాబ్దాల క్రితం సూర్యాపేటలో ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ముతో సుమారు 2 ఎకరాలకు పైగా స్థలం కొని కానూరి నారాయణ అనే వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో నాస్తిక హేతువాద కార్యకలాపాల నిర్వహణకై ఉంచారు. 2-3 దశాబ్దాల కాలం పాటు అక్కడ నాస్తిక కేంద్రం నడిచింది. ఈ క్రమంగా అక్కడ నాస్తిక కార్యకలాపాలు తగ్గించి ప్రభుత్వ వైద్యశాల ఎదురుగా మంచి సెంటర్లో ఉన్న ఆ భూమిని రియల్ ఎస్టేట్ చేసేవారికి అమ్ముకున్నాడు. ఈ దుశ్చర్యను వ్యతిరేకించిన మిత్ర ఆ విషయమై తెలంగాణ నాస్తిక సంఘం తరఫున కోర్టులో కేసు వేశాడు. సూర్యాపేట వర్తక సంఘం హాల్లో బహిరంగ సమావేశాలు జరిపి జనచైతన్యం కల్పించాడు. అనేక హేతువాద నాస్తిక మహాసభల్లో ఉత్తేజకరమైన మేధోవంతమైన ఉపన్యాసాలు ఇచ్చాడు మిత్ర. ఆయన రచనల్లో నాస్తిక భావాల్ని, సోషలిస్టు భావాల్ని మిళితం చేయడాన్ని విమర్శిస్తూ రంగనాయకమ్మ నీడతో యుద్ధం అనే పుస్తకం రాసింది.
నాస్తిక సామాజిక న్యాయ అంశాలతో ఈయన ఆధ్వర్యంలో ప్రజాపక్షం అనే పక్షపత్రిక నడిచింది. దీనికి ప్రముఖ కమ్యూనిస్టు రచయిత, సినీ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ సంపాదకునిగా, సోవియట్ భూమి మాసపత్రిక మాజీ ఎడిటర్ గుర్రంకొండ శ్రీకాంత్ సహసంపాదకులుగా పనిచేశారు. ఇక మిత్రా గారి కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఆయన ముందుగా ప్రభుత్వ ఉపాధ్యాయుని కుసుమ గారిని హేతువాద పద్ధతిలో వివాహం ఆడారు. ఉద్యమ వ్యవహారాల్లో ఇద్దరికీ భేదాభిప్రాయాలు పడుతూపటంతో ప్రజాస్వామ్యబద్ధంగా విడిపోయారు. అనంతరం ఆమె చెల్లెలు లక్ష్మీ గారిని వివాహం చేసుకున్నాడు మిత్ర. మొదటి భార్యకు రాహుల్ మిత్ర, వహిని మిత్ర అనే అబ్బాయి వీరిద్దరూ అమెరికాలో నివసిస్తున్నారు. లక్ష్మీ గారికి చార్వాక మిత్ర అనే అబ్బాయి, జ్వాలామిత్ర అనే అమ్మాయి కలిగారు. రాహుల్ మిత్ర, వహిని మిత్ర అమెరికాలో ఉంటుండగా చార్వాక మిత్ర హైదరాబాదులో కాంట్రాక్టులు చేస్తున్నాడు. జ్వాలామిత్ర దుబాయ్లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఉంది. ఇన్ని పనులు పెట్టుకొని అవిశ్రాంతంగా కృషి చేసే ఆయన తన 76వ ఏట 2005లో అల్జీమర్స్ వ్యాధికి గురయ్యాడు. ఆ స్థితిలో ఆయన భార్య లక్ష్మి కన్న తల్లిలా సేవలందించారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఆయన 2007 ఏప్రిల్ 13న తన ఆశయాల్ని మన ముందు ఉంచి తన 70 ఏళ్ల జీవితానికి స్వస్తి చెప్పి తను చాలించాడు. ఏప్రిల్ 22న అనిశెట్టి సాయి కుమార్ అధ్యక్షతన జరిగిన సంతాప సభలో పౌర హక్కుల సంఘం నాయకుడు కేజీ కన్నభైరన్, ఉపాధ్యాయ నాయకుడు మార్పు బాలకృష్ణమ్మ, భూపతి నారాయణమూర్తి, నగ్నముని, జ్వాలాముఖి, యమలా సుదర్శన్, అంబటి నరసింహారావు, పామయ్య గారి కుమార్, డాక్టర్ జయకుమార్, గంజి సత్తయ్య ఇటువంటి పెద్దలు ఎందరో పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. జనాంతికం బాపట్ల, పొన్నూర్లలో ఇరిగేషన్ శాఖలో అటెండర్ స్థాయి చిరుద్యోగంలో ఉండగా అన్న అంబటి నరసింహారావుతో కలిసి పనిచేయటానికి సాయి కుమార్ ఉద్యుక్తుడవ్వడం, వయోజన విద్యా వాలంటీర్లకు రిసోర్స్ పర్సన్గా క్లాసులు తీసుకోవడమే కాక మిత్రా గారితో కలిసి అనిశెట్టి సాయి కుమార్ సమసంఘం కార్యకలాపాల్లో పాల్గొనేవాడు. నెల్లూరుకి బదిలీ అయిన తర్వాత సాయి కుమార్కి అక్కడ తేజ విసం కార్యక్రమంలో పాల్గొంటూ ఎరగనబోయిన శ్రీనివాస్తో పాటు అక్కడే ముద్రితమయ్యే ప్రజాధికారం, తెలుగుస్థాన్ పత్రికల ప్రూఫ్ రీడింగ్తో సహా ఎడిటోరియల్ బాధ్యతలు చూసేవాడు అనిశెట్టి సాయి కుమార్. అటు తర్వాత సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 2లో ఉత్తీర్ణత సాధించిన అనంతరం అనిశెట్టి సాయి కుమార్ 1984లో హైదరాబాదుకు శాశ్వతంగా తరలిరావడంతో దాదాపు ప్రతిరోజు ఆయన్ని కలుస్తుండేవాడు అనిశెట్టి సాయి కుమార్. ప్రభుత్వ ఉద్యోగిగా రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వీలు లేదు కాబట్టి సాయి కుమార్ తన పాత్రగా ఎప్పుడూ బయటికి వెళ్ళాడయ్యేది కాదు. కాళోజీ, సురమౌళి, గద్దర్, కొల్లా వెంకయ్య, కన్నాభిరన్, పాత్రికేయుడు చెలసాని ప్రసాద్, సినీ నటుడు నూతన్ ప్రసాద్, ఆర్టిస్ట్ తాడి మోహన్, కవులు నగ్నముని, శివారెడ్డి, జ్వాలాముఖి, గజ్జల మల్లారెడ్డి వంటి ఎందరో లబ్ధ ప్రతిష్ఠులు మిత్రా గారి దగ్గర కొలువుదీరేవారు. వీరిలో ఎక్కువ మందితో వ్యక్తిగత పరిచయం అనిశెట్టి సాయి కుమార్కి లభించింది. కారంచేడు సంఘటన జరగడానికి కొద్ది కాలం ముందే గుంటూరులో అనిశెట్టి సాయి కుమార్ అధ్యక్షతన జరిగిన ఆదర్శ వివాహంలో వక్తలుగా వచ్చిన మిత్ర, కత్తి పద్మారావుల మధ్య పెద్ద గొడవ జరిగింది. అనిశెట్టి సాయి కుమార్ హైదరాబాద్ రాగానే నగరంలో హేతువాద సంఘం శాఖను ఏర్పాటు చేయమని కోరాడు మిత్ర. అనిశెట్టి సాయి కుమార్ నగరం కొత్త కాబట్టి మిత్రా గారిని సహాయం అర్థించాడు. మిత్రా గారు పద్మారావుతో ఉన్న విభేదాలు పక్కన పెట్టి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తొలిసారి ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం సమావేశం నిర్వహించడానికి తన సహాయ సహకారాలు అందించాడు. ఆ సభకి మీ కానమోకు ఈ స్వరకర్త కూడా పాల్గొన్నాడు. ఈ సభలోనే పోస్టల్ డిపార్ట్మెంట్ సుబ్బారావు అధ్యక్షునిగా, ఇసనాక మురళీధర్ కార్యదర్శిగా జంట నగరాల హేతువాద సంఘం ఏర్పడింది. ఆ జంట నగరాల హేతువాద సంఘంలో మీ కానమోకు ఈ స్వర వినిపించే వ్యక్తిగా పాల్గొనటం జరిగింది. అనంతరం మిత్రా గారి బాల్యమిత్రుడు శివసాగర్ను
బహిరంగపరిచి ఆయనపై కేసులు లేకుండా చూడడానికి హోంశాఖలో అత్యున్నతాధికారిగా ఉన్న ఆర్కే రాగాల ఇతరులను కలవడానికి అనిశెట్టి సాయి కుమార్ కూడా మిత్రా గారికి సహకరించి వెళ్ళాడు. తత్ఫలితంగా హైదరాబాదులోని అంబర్పేట రాణా ప్రతాప్ హాల్లో విప్లవ రచయితల సంఘం ద్విదశాబ్ది సభలలో కేజీ సత్యమూర్తి అజ్ఞాతం వీడి ప్రత్యక్షమయ్యాడు. ప్రభుత్వం ఆయనపై ఏ కేసు పెట్టలేదు. సత్యమూర్తిపై ఈ విధంగా డాక్టర్ జి మిత్రా సామాజిక విప్లవశీలి అంటూ ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికలో జీవిత విశేషాలను పరిచయం చేసిన అనిశెట్టి సాయి కుమార్ రచనని మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.